ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం. అంతేగాని ఎర్రచందనం నరికేవాళ్ళు, ఎర్రచందనం చెట్లని నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్ను దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అస్సలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు, ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో మాట్లాడుతూ ఉంటే, ఎవరో పెళ్లికి వెళ్తే, కేంద్ర మంత్రి పెళ్లికి వెళ్తే ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు, మేము మా పీలూరు నియోజకవర్గాలకు కానీ మా వాళ్ళ చిత్తూరు జిల్లాలకు వచ్చి మా నియోజకవర్గాలకు వచ్చి మా అక్కడ ఏళ్లు పెడితే మేము ఊరుకోం, అలాగని మేము ఎవరి జోలికి రామని చెప్తా ఉన్నాడు. అంటే ఎవరు మాట్లాడకూడదు వాళ్ళకి, కానీ వాళ్ళు వచ్చి ప్రతి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మిథున్ రెడ్డి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు, మిథున్ రెడ్డి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏళ్లు పెట్టచ్చు. మనం వెళ్ళి మాట్లాడకూడదు అక్కడ. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 1,00,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. అంతర్వేది రథం పోతే గుడివాళ్ళలో ఒక మంత్రి మాట్లాడతారు, రథం గాలిపోతే ఏమవుద్ది, కొత్త రథం చేయిస్తామంటాడు. రథం తాలూకు ప్రాశస్త్యం తెలుసా? ఒక 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 ఆలయం తాలూకు ఒక విధి విధానాలు తెలుసా? అంత తేలిగ్గా మాట్లాడచ్చా? అది వాళ్ళు ఇచ్చే గౌరవం. ఇలాంటి దుర్మార్గాలు జరిగితే వెట్టకారం అపహాస్యం చేసే వాళ్ళని చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు.